ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో పోలింగ్ ముగిసినా ఆగని వైకాపా దౌర్జన్య కాండ. తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం. వైకాపా దాడితో రణరంగమైన తిరుపతి మహిళా యూనివర్సిటీ. నిరసన తెలిపిన తెలుగుదేశం శ్రేణులపై లాఠీ చార్జ్. కారంపూడిలో పిన్నెల్లి నేతృత్వంలో దౌర్జన్యం. తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు. తాడిపత్రిలో వైకాపా మూకదాడి. వైకాపా అరాచకాలపై డీజీపీకి ఫోన్ చేసిన చంద్రబాబు. దాడులకు బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ విజయంపై చంద్రబాబు పవన్ విశ్వాసం. క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు ఇరువురి నేతల ధీమా. తెలంగాణలో మెజారిటీ సీట్లలో విజయంపై ప్రధాన పార్టీల ధీమా. కనీసం 13 చోట్ల గెలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 14 సీట్లు గెలుస్తామంటున్న భాజపా నేతలు. కమలదళం గెలిచేందుకు రేవంత్ రెడ్డి కృషి చేశారని కేటీఆర్ ఆరోపణ. వారణాసిలో మూడోసారి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ. తరలివచ్చిన ఎన్డీఏకు చెందిన అతిరథ మహారథులు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తయినా వైకాపా నేతల విధ్వంసకాండ ఆగలేదు. తిరుపతిలో పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా శ్రేణులు దాడికి తెగబడ్డాయి. బీరు బాటిళ్లు, కర్రలు, రాడ్లతో నాని కారుపై దాడి చేశారు. అడ్డుకున్న నాని భద్రతా సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు మహిళా వర్సిటీ వద్ద ఆందోళనకు దిగాయి. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసిన పోలీసులు పులివర్తిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బయలుదేరగా యూనివర్సిటీ ప్రాంగణంలో వైకాపా మద్దతుదారులు నానిపై దాడికి దిగారు. కార్లలో వచ్చిన వైకాపా శ్రేణులు బీరు బాటిళ్లు, కత్తులు, రాడ్లతో దాడికి యత్నించారు. కారులో ఉన్న నానిపైన దాడికి యత్నించగా ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందిపైన దుండగులు దాడి చేయడంతో ధరణి అనే గన్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. చివరకు గన్మెన్ ధరణి గాల్లోకి కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ప్రతిఘటనతో వైకాపా మద్దతుదారులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో పులివర్తి నాని ఛాతీకి బండరాయి తగిలి ఆయన గాయపడ్డారు. కార్లలోని కెమెరాల్లో దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. దాడిపై ఆగ్రహంతో నాని పద్మావతి మహిళా వర్సిటీ వద్దే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇది తెలిసి భారీ సంఖ్యలో చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు దాడి చేసిన వారు వదిలి వెళ్లిన కారును ధ్వంసం చేశారు. దాడికి కారణమైన చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడవలూరు సర్పంచ్ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెప్పారు. నానిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాదాపు 100 నుంచి 150 మంది పులివర్తి నానిపై దాడి చేశారని ఆయన కుమారుడు ఆరోపించారు. ఓటమి భయంతో ప్లాండ్ గా వచ్చి మహిళా యూనివర్సిటీ లోపల వచ్చి అటాక్ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా దీనికి హెల్ప్ చేశారు. వాళ్ళు కరెక్ట్ గా ఉంటే మాకు ఈ రోజు ఈ పరిస్థితి ఉండదు. 15 రోజుల తర్వాత గుణపాఠం మీరు మీ కుటుంబ సభ్యులు కూడా తిరగాలి. మాలాగే తిరగాలి. బయట మీరు 7 మంది ఉన్నారు, చూసుకుందాము. మా గన్మ్యాన్ తీవే గాయాలైనాయి, హాస్పిటల్లో ఉన్నాడు. నాన్నకి ఇక్కడ గాయాలైనాయి. మా డ్రైవర్ కానీ లేకపోయి ఉంటే ఈ రోజు మా నాన్నగారు ఉండేవారో కూడా నాకు తెలియదు. అట్లా అటాక్ చేశారు. తెలుగుదేశం శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వర్సిటీ వద్దకు భారీగా చేరుకుని నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపైన లాఠీచార్జ్ చేయడంతో వారు ఆందోళన చేశారు. మైకులు, కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్. అసలు ఏంటి అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెదేపా కార్యకర్తలని భావిస్తున్నారా ఏంటి మీరు? తర్వాత అక్కడకు చేరుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్ పులివర్తి నాని గారితో మాట్లాడడం జరిగింది. ఈ సేఫ్ మాట్లాడడం జరిగింది.
ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ టు బీ పేషెంట్, వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాము. స్ట్రాంగ్ రూమ్ ఈజ్ 100% సేఫ్. స్ట్రాంగ్ రూమ్ శానిటీకి ఏమీ జరగలేదు. ఇది జరిగింది రోడ్డు మీద. ఇంకా మెటీరియల్ ఈజ్ కమింగ్, వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ బికాజ్ ఇక్కడ 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. వీ విల్ గో అకార్డింగ్ టు లా అండ్ హూఎవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ వీ విల్ రిమాండ్ దెమ్. పల్నాడు, అనంతపురం సహా వేర్వేరు జిల్లాల్లో వైకాపా మూకలు వరుసగా రెండో రోజు అరాచకం సృష్టించాయి. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేయగా, తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు సూర్యముని ఇంటిపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఈ క్రమంలో సీఐకి గాయాలయ్యాయి. సత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో కూడా వైకాపా మూకలు తెలుగుదేశం కార్యకర్తలు ఆస్తులపై దాడులకు దిగాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల అరాచకం సృష్టించిన వైకాపా మూకలు రెండో రోజు కూడా దాడులు కొనసాగించాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలో భయానక వాతావరణం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి రాళ్లు రువ్వి కుర్చీలు ధ్వంసం చేశారు. తెలుగుదేశం నేత జానీ బాషా వాహనానికి నిప్పు పెట్టారు. బైకుల్ని తగులుబెట్టారు. వైకాపా మూకల్ని నిలువరించేందుకు యత్నించిన సీఐ నారాయణని పిన్నెల్లి అనుచరులు కొట్టగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ధ్వంసమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు సూర్యమణి ఇంటిపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడికి పాల్పడగా, ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఈ ఘటనలో సీఏ మురళీకృష్ణ గాయపడ్డారు. ఈ దాడిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు బాష్పాయువును ప్రయోగించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో వైకాపా మూకలు చేసిన దాడిలో తెలుగుదేశానికి చెందిన అనసూయమ్మ గాయపడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ అనసూయమ్మ, ఆమె బంధువులు జ్యోతి, ఈశ్వరమ్మ, చిట్టెమ్మ, శకుంతల, లలితమ్మ అడ్డుకునే ప్రయత్నం చేసిన మరొకరిపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబులు నాయనపల్లిలో తెలుగుదేశం కార్యకర్త లింగమయ్యపై వైకాపా నాయకులు కర్రలు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. లింగమయ్య కుమారుడు సింహాద్రి కూటమి అభ్యర్థి సత్యకుమార్ తరపున బూత్ ఏజెంటుగా పనిచేశారు. ఈ దాడి విషయం తెలిసి సత్యకుమార్ ఆసుపత్రిలో లింగమయ్యను పరామర్శించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తంలో తెలుగుదేశం బూత్ ఏజెంట్ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నందగోపాల్పై వైకాపా నాయకులు కత్తులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాసి కేశవులు తలకు ఇనుపరాడ్డు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెలుగుదేశం ఏజెంట్గా పనిచేసిన బల్ల గ్రామవాసి వెంకటాచలం పొలంలోకి చొరబడిన వైకాపా మూకలు అక్కడి సామాగ్రి, చెట్లకు నిప్పు పెట్టారు. బూరుగ మాకనపల్లిలో రామయ్య గౌడు పొలంలో కొబ్బరి చెట్లు, బిందు సేద్యం సామాగ్రి కాల్చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గొల్లలపాలెంలో గంగాధర్ అనే తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ అధికార పార్టీ దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలపై వైకాపా మూకలు ఇవాళ దాడులకు తెగబడుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు ఏపీలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేరకు మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీసీపీకి ఫోన్ చేసి మాట్లాడిన చంద్రబాబు ఆయా దాడులకు బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. పోలింగ్ తర్వాత మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రణాళికాబద్ధంగా దాడులకు పాల్పడుతున్నారని డీసీపీకి చెప్పారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో చేస్తున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అనేక జిల్లాల్లో పోలింగ్ తర్వాత జరుగుతున్న దాడులను ప్రస్తావించిన చంద్రబాబు శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేదని, గొడ్డలి దెబ్బ తగిలినా ధైర్యంగా నిలబడిన తెలుగుదేశం మద్దతుదారు మంజుల చెప్పారు. రెంటచింతల మండలం రెంటాలలో మంజుల భర్త కోటిరెడ్డి తెలుగుదేశం నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం ఏజెంట్ల కుటుంబం అనే కారణంతో మహిళ అని చూడకుండా వైకాపా నేత భాస్కర్ రెడ్డి దాడి చేశారని ఆమె తెలిపారు. కేసులో అసలు దోషులను పట్టుకోలేదని ఆమె ఆరోపించారు. వైకాపా నేతల దాడిలో గాయపడిన తన మరిది పరిస్థితి విషమంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా తోడికోడలు, మర్ది, మా బావ వీళ్ళు ఏజెంట్.
వాళ్ళు ఎలక్షన్ బూతుల దగ్గరికి వెళ్తుంటే ఆ ఫామ్ సై పట్టుకొని వాళ్ళతో పాటు నేను వెళ్ళిన. ఎదురుగా వచ్చారు, కొట్టడమే చేస్తున్నారు. మీరు అంత ధైర్యంగా వచ్చి ఏజెంట్లు కూర్చోవాలనుకుంటున్నారా మీరు అని కొడుతూనే ఉన్నారు. ఆ గొడ్డలతోటి కొట్టినారు. నాకు ఇక కండ్లండి చీకట్లు అయిపోతున్నాయి. ఒక సైడ్ ఏమో మా మర్దిని కొట్టారు. అప్పుడే ఆయన మన సృహలో లేడు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడుగా సీరియస్గా. ఒక పక్క మా బాబు, ఒక పక్క నాకు బ్లడ్ కారుతుంది. నాకేం అర్థం కావట్లేదు. చేతిలో తగిలే మా బాబుకి, మా బావ కొడుకుకి, మా మర్దికి. భాస్కర్ రెడ్డి స్టార్టింగ్ మటుకి భాస్కర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి అంటే దాదాపు బంధువులే వాళ్ళు మాకు. జరిగిన తర్వాత అరగంటకి మటుకి ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వస్తే మళ్ళీ ఎటోళ్ళు పరారైతున్నారు. పరారైతే ఆయన భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. మళ్ళీ ఆయన లాక్కొని పోయారు. భాస్కర్ రెడ్డిని గుంజుకొని పోయారు వాళ్ళు. వేరే వాళ్ళని అసలు వేరే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు, మమ్మల్ని కొట్టింది ఆయన కదా, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినావు, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చినావు అని అన్న. వాళ్ళు లాక్కొని పోయి తప్పించుకొని వెళ్ళిండు అతను. పూర్తిగా ఎస్ఐ కూడా పూర్తిగా తెలిసి ఉండదు. ఎవరు పరిగెత్తిలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు ఆయన. గుంటూరు జిల్లా తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేసిన శివకుమార్ మరో 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు గొట్టెముక్కల సుధాకర్ ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్లు 341, 323 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఐతానగర్ పోలింగ్ స్టేషన్ కు కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి వచ్చిన శివకుమార్ క్యూలైన్లో కాకుండా నేరుగా ఓటేసేందుకు వెళ్తుండగా సుధాకర్ అభ్యంతరం చెప్పారు. ఇందుకు ఆగ్రహించిన శివకుమార్ సుధాకర్ చెంపపై కొట్టారు. అంతే వేగంగా స్పందించిన సుధాకర్ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ పరిణామంతో రెచ్చిపోయిన శివకుమార్ అనుచరులు సుధాకర్ను విచక్షణారహితంగా కొట్టారు. తెలంగాణలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 6-7 స్థానాల్లో భారసకు డిపాజిట్లు కూడా రావన్న ఆయన తెలంగాణలో భాజపా వేవ్ అంటూ ఏమీ లేదన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లో కాంగ్రెస్కు కనీసం 20,000 మెజార్టీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపాకు 220 సీట్లకు అటో ఇటో వస్తాయన్నారు. భారాస శ్రేణులు పూర్తి స్థాయిలో భాజపాతో కలిసి పనిచేశాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పునిచ్చారని భారతీయ జనతా పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పనిచేయలేదని భాజపా అభ్యర్థులు విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని వ్యాఖ్యానించారు. పోలింగ్ సరళి భాజపాకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. భాజపా ఊహించని రీతిలో ఫలితాలు సాధించబోతుందన్నారు. అలాంటి ఫలితాలు ఇస్తున్నందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వస్తాయి అనేసి పద్ధతి కాకుండా తెలియని నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతా ఉంది. ఈసారి టోటల్ పాజిటివ్ ఓటు తప్ప నెగిటివ్ ఓటు లేదు భారతీయ జనతా పార్టీకి. అమిత్ షా గారు తెలంగాణకు వచ్చి 12 సీట్లలో మేము గెలిచే ఆస్కారం ఉందని మాకున్న రిపోర్ట్ల ప్రకారంగా అని చెప్పారు. అది అక్షరాల సత్యం. మేము ఎఫెక్టివ్గా చేసుకున్న అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం. మేము ఊహించని పద్ధతిలో ఓట్లు సంపాదించబోతున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కంటే సీఎం రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి భాజపా గెలుపునకు రేవంత్ రెడ్డి కృషి చేశారని విమర్శించారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా భాజపా కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందన్నారు. 2 జాతీయ పార్టీలకు భారాస ముచ్చమటలు పట్టించిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కూడా ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమి కేంద్రంలో అధికారంలో వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తా ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి.
రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని ఇక పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు రుణమాఫీ సహా ఇతర సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఫార్మల్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామన్న రేవంత్ దాని ద్వారా రుణం తీసుకుని రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. ఈ నెల 6 నాటికి రైతు బంధు పూర్తిగా ఇచ్చేశామన్న ఆయన రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చిస్తామన్నారు. ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని అది నిరంతర ప్రక్రియ అని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉందన్నారు. రేపటి నుంచి సచివాలయానికి వెళ్తానని చెప్పిన ఆయన హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశం లేదన్నారు. దేశానికి రెండో రాజధానిగా మార్చిన తెలంగాణ ఆదాయానికి ఇబ్బంది లేదని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరైనా కలిసి పనిచేస్తామన్న రేవంత్ సుహృద్భావ వాతావరణంలో 2 రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా 3వ విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగానది విహారం చేశారు. తర్వాత కాలభైరవుడి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రధాని పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఆలయానికి వెళ్లిన మోదీ కాలభైరవుడికి హారతి ఇచ్చారు. తర్వాత వారణాసి కలెక్టరేట్కు వెళ్లిన మోదీ యూపీ సీఎం ఇతరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు వారణాసి తరలి వెళ్లారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. అంతకుముందు ఉదయం మోదీ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. కాశీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 7వ విడతలో జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుండగా అక్కడ మోదీపై కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు. దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వారణాసి భాజపా అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతుందని ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చెప్పారు. 2047 నాటికి వికసిత భారతమే లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. It is a historic day. We are very happy to associate. For the last 10 years, he brought stability for this country and sustainability. And now he is planning for Vikasit Bharat 2047. All these things are going to happen. It is a good occasion. NDA will cross 400 plus. We are having confidence. Yesterday our polling is over. Now 100% NDA is sweeping. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. All of us would be saying this, that he would be the third time he should hold the position of the Prime Minister, and which he is doing. Sir, how do you see Andhra Pradesh? How do you see Andhra Pradesh? Andhra Pradesh is a clean sweep for NDA. ఆంధ్రప్రదేశ్లో 31 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు అంతరాయం కలిగిందని, ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. అధికారులతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అని తెలుగుదేశం నేత వర్ల రామయ్య వెల్లడించారు. మాచర్ల, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లి, అనంతపురం అర్బన్, దర్శి, ఒంగోలులోని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు. నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల అరాచకం జరిగింది. చాలా చోట్ల బూత్ లో ఏజెంట్స్ ని ఇబ్బంది పెట్టారు. చాలా చోట్ల కర్రలతోటి, రాళ్లతోటి, ఇనుప రాడ్లతోటి దాడి చేశారు. పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కనపడింది అడుగడుగున. 31 పోలింగ్ బూతుల్లో మీరు రీపోలింగ్ కండక్ట్ చేయాలి. మీరు వెంటనే తగు ఉత్తర్వులు జారీ చేయమని చెప్పి కోరటం జరిగింది. తప్పకుండా జిల్లా కలెక్టర్లతోటి, ఆ ఆర్ఓలతోటి, ఆ పీఓలతోటి మాట్లాడతాను. తప్పకుండా సముచిత నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. మాచర్లలోని 8 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వైకాపా నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆధారాలు ఉంటేనే రీపోల్ చేయాలని కోరామన్నారు. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్న అంబటి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి గ్రామాల్లోని 6 బూత్ల క్యాప్చరింగ్ జరిగిందని అంబటి ఆరోపించారు. పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని అవకతవకలు, పోలీస్ ఫెయిల్యూర్ని ఎలక్షన్ కమిషన్ గారికి వివరించడం కోసం, కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కోసం వారి దగ్గరికి రావడం జరిగింది. పల్నాడు జిల్లాలో, పల్నాడు నర్సాపేట నియోజకవర్గంలో చాలా క్లీన్గా మేము అబ్జర్వ్ చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా అభ్యర్థిని కాబట్టి, మంత్రిని కాబట్టి
చాలా దారుణమైనటువంటి సంఘటనలు చూసాం. పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్స్ ఉన్నాయి. యు సీ ది వెబ్ క్యామ్స్, చూసి నేను చెప్పింది నిజమైతే దెన్ యు గో ఫర్ ఏ రీపోల్. వారు వెబ్ క్యాముల్ని పరిశీలిస్తామని మాట చెప్పారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు జగన్ కోర్టు అనుమతి కోరగా సీబీఐ వ్యతిరేకించింది. అయినప్పటికీ ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఫోన్ నెంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్ను న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈడీ, సీబీఐ కేసుల కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి కవితను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని కోర్టును ఈడీ న్యాయవాది కోరారు. ఈ మేరకు 20 వరకు కస్టడీని న్యాయమూర్తి పొడిగించారు. ఇదే సమయంలో 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ముజఫరాబాద్లో అధిక గోధుమ పిండి ధరలు, విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేస్తున్న ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా 6గురికి గాయాలయ్యాయి. అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలు పారామిలిటరీ కాన్వాయ్పై రాళ్ల దాడికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు మొదట బాష్పవాయు గోళాలు ప్రయోగించిన బలగాలు తర్వాత కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా తెలిపింది. మరోవైపు అధిక ధరల నియంత్రణకు రాయితీపై సరుకులు సరఫరా కోసం పాక్ ప్రభుత్వం 2,300 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులను ఏ ప్రాంతానికి కేటాయిస్తారనే అంశంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జైన కార్లలో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బలమైన ఈదురుగాలుల ధాటికి ఘట్కోపర్లోని సమతానగర్లో సోమవారం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై కూలింది. ఈ హోర్డింగుకు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు. ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఘటనా స్థలాన్ని పరిశీలించి నగరంలోని అన్ని హోర్డింగ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితో పాటు ముప్పు పొంచి ఉన్న వాటిని తొలగించాలన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.